ప్రైజ్ ది లార్డ్. ప్రభు నందు ప్రియమైన వీడియో వీక్షకులకు నా శుభాభివందనములు. కొంతమంది తప్పు చేసినా సరే పశ్చాత్తాపడకుండా గర్వంతో తమ తప్పును సమర్థించుకునేవారు దేవుని హెచ్చరికలను పట్టించుకోరు. క్రమంగా వారి హృదయం కూడా రాయిలాగా మారుతుంది. ఒక్కసారి దేవుడు చెప్పే వాక్యంను వినండి. సామెతలు 28:13 నుండి 14 వరకు. అతిక్రమలను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందును. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకున్నవాడు కీడులో పడును. చేసిన తప్పులను ఇతరులకు తెలియకుండా దాచాలని ప్రయత్నించడం, హృదయాన్ని కూడా కఠినం చేసుకోవటం, ప్రశాంతమైన జీవితాన్ని కోల్పోవటం. కనుక దేవుని వైపే తిరగండి. తప్పు చేసినప్పుడు దాన్ని దాచుకోవాలని చూడటం ఒక భారీ బరువును మోయటం లాంటిది. ఎప్పుడైతే దాన్ని ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడే ఆ భారమంతా తొలగిపోతుంది.